ప్రజలు మారిన జీవనశైలి, జంక్ ఫుడ్లు తినడం వల్ల చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారిపోతున్నాయని ప్రముఖ ఆర్థో వైద్యులు శ్రీకృష్ణ అన్నారు. శనివారం శ్రీకృష్ణ ఆసుపత్రిలో రెండో శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో పలువురు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వయసుతో నిమిత్తం లేకుండా ఎముకలు, కీళ్ల వ్యాధులతో బాధపడుతున్నారని, ముఖ్యంగా కాల్షియం లేని ఆహార పదార్థాలు, మారుతున్న జీవనశైలి వల్ల రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. కాల్షియం ఎక్కువగా ఉన్న నువ్వులు, ఖర్జూరం, పాలు, మునగాకు, ఆకుకూరలు తినాలని సూచించారు. ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి పేద ప్రజలకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల రెండో శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత వైద్యంతో పాటు షుగర్, బీపీ, ఎక్స్రే, బోన్ డెన్సిటీ పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణని. మాది శ్రీకృష్ణ హాస్పిటల్, ఏలూరు, ఆర్ఆర్పేట. మరి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని మా హాస్పిటల్ నందు ప్రతి నెల రెండవ శనివారం నిర్విరామంగా దీన్ని నిర్వహిస్తున్నామండి. మరి పరిసర ప్రాంత ప్రజలందరూ, ఏలూరు చుట్టుపక్కల ఎవరున్నా కూడా, పేద ప్రజలు ముఖ్యంగా ఉచితంగా వచ్చి ఉచితంగా ఈ సేవలను పొందవచ్చు అని చెప్పేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది మనం తినే ఆహార పదార్థాలు అనుకోండి, జీవన శైలి వల్ల కానీ ఏమైందంటే బోన్ డెన్సిటీ బాగా తగ్గిపోతుంది. అంటే బోన్ మినరల్ డెన్సిటీ అంటే లోపల ఎముకల యొక్క పట్టుత్వం తగ్గిపోవటం వల్ల ఎముకలు గుల్లబారిపోవటం అనేది జరుగుతుంది. ఇది సామాన్యంగా ఎవరైతే బయస్టు ఉడిగిన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో సాధారణంగా ఈ సమస్య ఉంటుంది. కానీ ఇలా ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ మేము చాలా మామూలుగా రోజుల్లో అయితే చాలా ఖరీదైన పరీక్ష అయినా కూడా మేము ఉచితంగా పేద ప్రజల కోసం చేయడం జరుగుతుంది. ఈ పరీక్షను కూడా మీరు ఉచితంగా పొందవచ్చు ఈరోజు. అందుకని అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఎముకల పట్టుత్వం ఇంప్రూవ్ అవ్వాలంటే మనం కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ఏదైనా నట్స్, తర్వాత నువ్వులు కానీ, ఖర్జూరం కానీ, పాలు, మునగాకు, ఇవన్నీ కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. ఏదైనా ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ అంటే మనకి ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ, తాజా ఏమన్నా కూడా మనకి మంచి సమీకృత ఆహారం తీసుకోవడం మంచిదన్నమాట. ఇంతవరకు మేము ఈ క్యాంప్ ద్వారా ప్రతి నెల ఒక 100 నుంచి 120 మంది దాకా మేము ఉచితంగా ఈ క్యాంప్లో పేద ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం. మేము గత 18 నుంచి 20 నెలలుగా మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంప్ ద్వారా ఇప్పటికి మాకు కొన్ని వేల మంది ఈ యొక్క సదుపాయాన్ని పొంది అందరూ కూడా ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటున్నారు. ఇంకా చాలామందికి మేము రీచ్ అయ్యి ప్రజలందరూ సహకరించాలని, అలాగే ఆరోగ్య సమాజాన్ని చూడాలని కోరుకుంటున్నాం.